1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. బోల్డని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం అమ్మగారితో మాట్లాడి. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ మామూలుగా అంటూ ఉంటారు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిట్టలు అంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు ఉంటారు, అబ్బాయి ఎంత అల్లరిగా ఉంటారంటే వాళ్ళకు విరక్తి కలుగుతుంది అనమాట. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే లైక్ స్పెషల్ కిడ్స్ అంటారు చూడండి, ఆటిజం కానీ ఇలాంటి పిల్లలు అనమాట, అలా పుడతారు. నిజంగానే పెద్దవాళ్ళు చేసే పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. దీనివల్ల ఇలా పిల్లలు ఇలా అవుతారా? ఇంకొందరు ఇళ్లల్లో ఉంటారమ్మా, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళకు ఆ సంసార యోగం అనేది లేకుండా భర్త నుంచి విడిపోవడం ఏదో ఒక విధంగా ఉంటుంది. మామూలుగా అంటారు, ఒకరికంటే సరే ఆ ఇంట్లో ఉన్న ముగ్గురికో లేకపోతే నలుగురికో లేకపోతే ఇద్దరికో అలాగే జరిగింది అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు ఊరకపోతాయా, పిల్లలకి వస్తాయి అంటారు. నిజమేనా ఇదంతా? కర్మ సిద్ధాంతం అనేది నిజమే అమ్మా. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి వస్తాయా అని అంటే వస్తాయి. అవి తీవ్రమైన పాపాలు అయినప్పుడు ఖచ్చితంగా పిల్లలకు తగులుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫర్ సపోజ్ పిల్లల జీవితాలు బాగలేదు, తల్లి తండ్రి బాధపడాలి. ఎవరి వల్ల బాధపడాలి? పిల్లల వల్ల బాధపడాలని వాళ్ళకి రాసి ఉంది రాతలో. ఖచ్చితంగా పిల్లల జీవితాలు బాగుంది. ఇదంతా ఎలా ఉంటుంది అంటే ఇది సైకిల్ ప్లస్ రిలేటెడ్, ఒకదానికొకటి. అదేదో చెప్తాం కదా, మనం ఇక్కడ ఏదో బాడీలో గాజో వేస్తే మనం వేసి వెళ్ళిపోతాము, అది ఏదో వెనకాల వచ్చే వెహికల్ కి తగిలి ఆ వెహికల్ టైర్ పంచర్ అయ్యి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి. కానీ ఇదేంటి, నువ్వు వేసిన గాజే, ఈ గాజు ఏం చేసింది, ఒక వెహికల్ కి ఇబ్బంది పెట్టి ఆ వెహికల్ యాక్సిడెంట్ అయ్యేలాగా చేసింది. అసలు వాళ్ళకి సంబంధం ఉందా దీంట్లో? ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ వేసింది ఎవరు? రోడ్డు పైన వేసినవాడు పట్టుకు వెళ్ళిపోతాడు, వాళ్ళకి సంబంధం లేదు. అయినా ఎందుకు వాళ్ళకి జరిగింది? కర్మ. ఇక్కడ వీడు వెయ్యాలి, ఇది కర్మ, ఇది డిసైడ్. అది వాళ్ళకి తగలాలి, అది డిసైడ్. అన్ని డిసైడ్ నిర్ణయించబడతాయి. ఇదే డిసైడ్ లో ఒకటి ఉంది లాజిక్, నువ్వు వెయ్యాలి గాజు, అవతల వాళ్ళకి తగలాలి. కానీ ఇక్కడ భగవంతుడి పాత్ర ఉంది అంటే పెద్దదయ్యే యాక్సిడెంట్ టైర్ పంచర్ తో పోతుంది. నీ కర్మ హెవీగా ఉంది, నువ్వు ఈ దాంట్లో కూడా ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని పైన ఇదితో లేవు అంటే మేసర్ జరగచ్చు, ప్రాణాలే పోవచ్చు ఆ ఒక గాజు పీస్ వల్ల. భగవంతుడి పాత్ర ఉన్నప్పుడు అది టైర్ పంచర్ తోనే వెళ్ళిపోతుంది. వేసిన వాడు ఖచ్చితంగా వేయాల్సిందే, అది రాస్తుంది. ఇది ఏంటి అంటే ముందే లిఖించబడుతుంది అంటారు కదా, అలాంటివి. ఒకవేళ తల్లి తండ్రి చేసిన పాపం పిల్లలకి ఒకరికి ఉండొచ్చు, అందరూ అలానే ఉన్నారు అంటే పోయిన జన్మలో వీళ్ళు అంటే పోయిన జన్మ అంటే నాట్ ఓన్లీ ఒక జన్మాంతరము వీళ్ళు తీవ్రమైన పాపాలు చేసింటారు. అలాంటి పాపాలు చేసినప్పుడు ఈ జన్మలో ఖచ్చితంగా వాళ్ళు అది అనుభవించాలి. అది ఖచ్చితంగా అనుభవించాలి అన్నప్పుడు ఈ ఒక కూతురికైనా అలానే అయితే, ఒక కొడుకైనా అలానే అవుతుంది, ఇంకొకరికైనా అలానే అవుతుంది. వాళ్ళు పిల్లల వల్ల బాధపడాలి. వీళ్ళు ఇంతకు ముందు ఎవరినో ఇంతకంటే ఎక్కువ బాధ పెట్టినారు, ఈ జన్మాంతరం అనుభవించుకుంటూ వచ్చినారు. ఈ జన్మలో ఇంత మాత్రమే వీళ్ళకు ఉంది, ఇంకా ఎక్కువ జరగచ్చు, ఇంత మాత్రమే జరిగిందని మనం అనుకోవాలి. అనుకుంటేనే బతకగలమా అని అంటే అలా కాదు, ఇంకా ఎక్కువ. ఒకవేళ నీ పిల్లల జీవితం బాగలేదు, ఏదో మ్యారేజ్ ఇష్యూ అయింది, డివోర్స్ అయింది, ఒకవేళ నీ కూతురు బతికే ఉంది కదా, ఒకవేళ నీ కూతురే పోతే అది పూర్తిగా పనిష్మెంటే కదా. డివోర్స్ అయ్యి నీ కూతురు నీ కళ్ళ ముందర ఉంది, డివోర్స్ అనేది బాధ. ఒకవేళ కూతురే లేకపోతే శోభ. భగవంతుడు నీకు ఆ శోభని ఇవ్వలేదు, బాధ వరకే పెట్టాడు. ఇది యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా కూడా. అంటే మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మా పిల్లల జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయంటే మీ పిల్లలు ఇంకా మీ కళ్ళ ముందర ఉన్నారు, సంతోషపడాలి. నిజమే, ఇంకా మీ చేతుల్లో ఉంది ఆప్షన్, చక్కబెట్టండి. ఆ లైఫ్ కాకపోతే ఇంకొక లైఫ్, సింగిల్ గా ఉన్నా పర్వాలేదు. వాళ్ళ జీవితంలో సింగిల్ గా ఉండాలని రాసి పెట్టంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సింగిల్ గానే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒకవేళ వాళ్ళకి చదువు అవ్వలేదు, చదువు కుదరలేదు, వాళ్ళు ఇంకొకటి ఏదో అవుతారు. నువ్వు చదవాలి అని ఎందుకు వాళ్ళని మెంటల్ టార్చర్ చేయడం? ప్రతి మనిషి పుట్టుక తీసుకున్న తర్వాత ఏదో ఒకటి అవుతారు. మనం వాళ్ళు కావడానికి సహాయం చేయాలి తప్ప మనం అనుకున్నదే కావాలని అనుకోకూడదు. పిల్లల్ని కనే వరకే మన బాధ్యత. వాళ్ళ రాతల్ని మనం కనము, వాళ్ళ రాతల్ని మనం ఏం రాయం కూర్చొని. భగవంతుడు రాసి పంపిస్తాడు. ఒక్కటే మనం ఏం కోరాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలాగా చేయి తండ్రి భగవంతుడు అని మనం ఇంతవరకే మన పాత్ర. అది మిగతాదంతా దేవుడు ఆడే ఆటనే, కోరడం వరకే. అందుకే విధి వింత ఆట అంటారు. విధి ఆడే వింత నాటకాలు ఎవరికి అర్థం కావు, వాస్తవం అది. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు స్పెషల్ చైల్డ్ అనేసి
ఇమ్మెచ్యూర్ చైల్డ్ అన్నమాట. ఆ. వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఉండదు. ఇది అంగవైకల్యం అనే కాదు. ఒకవేళ అంగవైకల్యం అయినా కూడా ఉమ్. ఇక్కడ బోత్ ఏం జరుగుతుంది అంటే అంగవైకల్యంతో పుట్టడం వాళ్ళ కర్మ, ఉమ్. వాళ్ళకి సేవ చేసుకోవడం తల్లి తండ్రి కర్మ తెంపుకోవడం. అలాంటి పిల్లలకి సేవ చేస్తూనే ఉండాలి జీవితాంతం. అవును. వీళ్ళ తల్లి తండ్రి హెవీగా కర్మ చేసింటారు. ఆ కర్మ వాళ్ళకి సేవ చేస్తూ వీళ్ళు తెంపుకుంటున్నారు. ఇంకా ఒకవేళ ఇమ్మెచ్యూర్ చైల్డ్ పుట్టినారు అనంటే అది కూడా కర్మనే. ఒక ఉమ్. పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా పుట్టాలి అంటే పూర్వజన్మల సుకృతాలు చాలా ఉండాలి. చాలా ఉంటే తప్పితే పుట్టరు. అదంత ఈజీ విషయం కూడా కాదు. ఏ లోపం లేకుండా పుట్టాలంటే మాటలా? అట్లా ఇమ్మెచ్యూర్ చైల్డ్ పుట్టినప్పుడు జీవితం అంతా మనం వాళ్ళకే అంకితం చేయాలి. వాళ్ళని ఒక కంట కాదు 10 కంటలు కనిపెట్టుకుంటూ ఉన్నా కూడా తక్కువే. వాళ్ళ కోసం మన ఎఫర్ట్ ఎంత పెట్టాలి? నార్మల్ చైల్డ్ పెట్టినంత అవును. ఏం ఇది కాదు. అవును, కాదు. నార్మల్ చైల్డ్ నార్మల్ గా పెరుగుతారు, పెద్ద అవును. అవుతారు, అది ఓకే. కానీ వాళ్ళ అలా కాదు. వాళ్ళకు ఒక పర్సన్ ఉండాలి ఖచ్చితంగా. Life ఇది long. అంతా కర్మ సిద్ధాంతమే అమ్మా. ఉమ్. అంటే దేవుడు లేడు, మాకు అందుకే ఇలా ఇచ్చారు అంటారు. తప్పు. బాధతో అంటారు వాళ్ళు. బాధతో అంటారు. తప్పు. బాధ నేను ఒప్పుకుంటాను. కానీ మీ కర్మ ఎంతుంటే మీకు అట్లా జరుగుతుంది. మీరు ఈ జన్మలో మంచి వాళ్ళు అయిండొచ్చు. నేను ఎవరికైనా చెప్పేది ఒకటి, ఈ జన్మలో మీరు మంచి నిజమే. వాళ్ళు అయ్యొచ్చు, మీరు దాన ధర్మాలు చేయొచ్చు, మీకు మంచి మనసు ఉమ్. ఉండొచ్చు, ఒకరికి హెల్ప్ చేసే గుణం ఉండొచ్చు, మీరు ఒకరిది పట్టించుకోకున్నట్టు మీ బ్రతుకు మీరు బతకచ్చు. ఉమ్. కానీ పోయిన జన్మలలో మీరు ఎట్లాంటి వాళ్ళో మీకు తెలీదు. ఆ జన్మాంతర కర్మనే ఇక్కడ అనుభవిస్తుండేది. ఏదో నువ్వు ఈ జన్మలో చేసుకున్న కర్మ ఇక్కడే అనుభవిస్తున్నావు అనేది కాదు. ఇప్పుడు చాలా మంది కూడా పక్కన వాళ్ళు అలాంటి సఫర్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. చేయరు. అవునమ్మా, ఏం చేయాలి, చెప్తారు? చేయరు. తల్లి తండ్రి చేసిన పాపము ఆ. పుణ్యము పిల్లలకు వచ్చింది. వాళ్ళు ఈ జన్మలో ఏం చేసింటారండి? జన్మాంతరం ఉన్నది వాళ్ళకి వచ్చింటుంది. వాళ్ళు ఆ కర్మ తెంపుకోవాలనే వాళ్ళు జన్మ తీసుకొని ఉంటారు. అరే ఏ జన్మలో ఏం జరిగిందో మీరు ఇలా ఉండండి, ఏం కాదు, ముందుకెళ్ళండి, సపోర్ట్ 4 మంచి మాటలు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఫీల్ అవుతారు? ఎప్పుడు కూడా అలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ కి మనం ధైర్యం ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, అబ్బా నా చుట్టుపక్కల బాగున్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నా పిల్లవాడికి ఏం భయం లేదు, నా పిల్లకి ఏం భయం లేదు, హ్యాపీగా పెరుగుతుంది అనే ఒక అట్మాస్ఫియర్ ని మనం కల్పించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇన్సెక్యూరిటీ. బయటికి పంపిస్తే ఏదో ఒకటి అనడం, ఆ పిల్లవాళ్ళని, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక మాట అనడం, పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రుల్ని ఏమో మీరు ఏం కర్మ చేశారు, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏదో కర్మ చేసింటేనే ఇది జరుగుతుందని. మళ్ళీ నువ్వు పోయి చెప్పే అవసరం లేదు వాళ్ళకి. అవునమ్మా. ఒక్కటే ఏం చెప్పాలి, ఏదైతే అది అవ్వని, మనకి భగవంతుడు ఇచ్చినాడు, స్వీకరిద్దాం, ఫేస్ చేద్దాం, నిలబడదాం ధైర్యంగా. అంతే. ఈ మాటలు చెప్పాలి ఎవరికైనా కూడా. నువ్వు కర్మ చేసావు, అంటే వాళ్ళకి తెలీదా కర్మ చేశారు అని? కర్మ చేసింటేనే జన్మ అని అందరికీ తెలుసు. ఏదో కర్మ చేసింటేనే ఇలాంటి లైఫ్ వచ్చిందని అందరికీ తెలుసు. నిజమే. నువ్వు మళ్ళీ వేలెత్తి చూపించే అవసరం లేదు. అయితే సపోర్ట్ చేయి, లేదా ఏం అంతే. మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండు. మరి అంతే. మామూలుగా అంటారు కదమ్మా, అప్పట్లో అయితే గత జన్మలో అంటే ఎన్నో పోయిన జన్మలో లేకపోతే ఉంటది. ఇప్పుడు మాత్రం ఇన్స్టెంట్ గా నీకు ఈ జన్మకు ఈ జన్మే నీకు కర్మ వస్తది, ఆ పనిష్మెంట్ పడాలి అని అంటారు. మరి అది కూడా నిజమేనా? అవును, కొన్ని ఇన్స్టాంట్ కర్మలు ఉంటాయి. ఆ. ఎలా అంటే ఫర్ సపోజ్ ఒకరు మెటల్ దిగి వెళ్తుంటారు, ఎగ్జాంపుల్ ఆ. పడతారు. ఆ. వాళ్ళని చూసి మనం నవ్వినామనుకో, ఆటోమేటిక్ 1 గంటకో 2 గంటలకో మనం కూడా ఎక్కడో వచ్చి పడతాము. ఆ. ఇది ఇన్స్టాంట్ కర్మ. మనల్ని చూసుకుని ఇంకొకరు నవ్వుతారు. ఇవి ఇన్స్టాంట్ గా జరుగుతాయి. అంటే కర్మ అనేది ఎట్లుంటుందంటే, సాధు సత్పురుషులు భగవంతుని నమ్ముకొని ఉండేవాళ్ళు, భగవంతుడే శరణు అని బతికే కొన్ని జీవితాలు ఉంటాయి. అవునమ్మా. అలాంటి వాళ్ళ జోలికి వెళ్తే ఉమ్. ఈ చోట కర్మ, ఈ చోట, ఇది వాస్తవం. ఎవరైనా మంచి మనసుని బాధ పెట్టినారనుకో, ఆ. అది విత్ ఇన్ 1 year 2 years 6 months 3 months 3 days 3 hours లో వచ్చేస్తుంది ఈ జన్మలోనే. అందుకే సాధు సత్పురుషులను కానీ, భగవంతుని నమ్ముకొని జీవితం సాగించే వాళ్ళని కానీ డిస్టర్బ్ చెయ్యొద్దు, ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని ఒక మాట అనద్దు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచంతో పని లేదు, వాళ్ళు ఈ నిజమే. ప్రపంచంతో పని పెట్టుకొని బతకరు, వాళ్ళు భగవంతుడితో సంబంధం పెంచుకోవడానికే బతుకుతారు. అలాంటి వాళ్ళని నువ్వు ఒక మాట కూడా అనద్దు. అన్నావు అంటే నీకు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కర్మజీవి, పోయిన జన్మలది అనుభవించకే నువ్వు ఇది తీసుకున్నావు. మళ్ళీ నీకు ఆగామి కూడా బ్యాడ్ కర్మనే అయి వస్తుంది, అది ఇక్కడే అనుభవిస్తావు. పోయిన జన్మలది అనుభవిస్తావా? దీన్ని కూడా ఇది యాడ్ చేసుకొని ఎంతని అనుభవిస్తావు? అందుకు మంచి పనులు చేయాలి. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ధర్మం తప్పుతారు, సమస్యలు వస్తాయి, చెడు మార్గం ఎంచుకుంటారు. అది ఏదైనా అవ్విండొచ్చు, కానీ తప్పు. ఆల్రెడీ నీకు ఇంత కష్టాలు ఉన్నాయి, నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అని అంటే నీ కర్మ బాగలేకే ఇబ్బంది పడుతున్నావు. రానున్న ఆగామిని కూడా నువ్వు పాడు చేసుకోవద్దు.
ఆగామి కర్మ అనేది నీకు మంచిగా ఉండాలి. అవును. ఆల్రెడీ నీకు తెలుసు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నీ అవును. జీవితం బాగలేదు, నీ రాత బాగలేదు అని. నువ్వు ఇక్కడ మంచి కర్మ చేస్తే నీకెంతనా కష్టం ఉంది. నువ్వు పరుల కోసం ఆలోచించి నీ కొరకు కాకోకున్నట్టు అంటే పూర్తిగా పరుల కోసం అని కాదు, నీ కోసం ఆలోచించిన స్వార్థం ఉండకూడదు, ఒకరిని చెడపాలి అనే దురుద్దేశం ఉండకూడదు. నువ్వు పరుల కోసం పరుల మంచి అంత మంచి ఆలోచించి నీకు ఎంత కష్టం వచ్చినా నువ్వు బతుకు. ఆ కష్టం భగవంతుడు ఎలా తీస్తాడో కూడా మనకు తెలియదు, తీసేస్తాడు. నిజం. నువ్వు బతకాలి అని నిర్ణయించుకోవాలి. ఉమ్. నువ్వు ఆల్రెడీ కష్టపడుతున్నావు కర్మ బాగలేక, దీంట్లోనూ తప్పుడు పనులు చేసావనుకో వచ్చే కర్మ కూడా బ్యాడ్ కర్మగా రూపుదిద్దుకుంటుంది. ఆగామి కూడా. ఆగామి కర్మ అనేది మన చేతుల్లో ఉంటది. ఉమ్. మనం నెక్స్ట్ జన్మ ఎలా ఎత్తాలి ఏంటి అనేది ఏదో భగవంతుని దీంతో మనం జన్మ ఎత్తాం, నిజం. దాన్ని మంచిగా రూపుదిద్దుకోవాలి. రూపుదిద్దుకోవాలి. అందరికీ అన్ని తెలిసిండవు, ఏదో ఒక టైంలో తెలుసుకునే టైం వచ్చినప్పుడు తెలుసుకొని మెలగాలి మెలగాలి. ఎలా అవును. ఉండాలి ఏంటి అనేది. కరెక్ట్ అమ్మా. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.